నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. పాపము ఎక్కడ ప్రారంభమైంది? బైబిల్ మీ అందరి నాలెడ్జ్ బాగా ఉంది కదా. సో మీ బైబిల్ నాలెడ్జ్ని పరీక్షించడానికి పాపము సిన్ ఎక్కడ ప్రారంభమైంది? ఏదేనో తోట అన్న వాళ్ళు ఎంతమంది వచ్చి ఎత్తుతారా? మంచిది. లేదయ్యా తర్వాత ప్రారంభమైంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జ్ఞాపకం ఉంచుకోండి, క్వశ్చన్ మర్చిపోబా. సరే, పాపాలు ఏ పాపమైనా ఒకటే. పాపంలో ఇది ఎక్కువ ఇది తక్కువ అని లేదు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు కనిపించేటువంటి ఒక భయంకరమైనటువంటి పాపము, అది ప్రారంభ పాపమే. ఏంటిది భయంకరమైనటువంటి పాపం? ఇది రెండో ప్రశ్న. మనిషి చేసేటువంటి పాపాలలో ఒక భయంకరమైనటువంటి పాపముగా బైబిల్ చదువుతున్నప్పుడు మనకి కనపడుతూ ఉంటుంది. అది తెల్లని చేయబడుతుంది. ఏంటిది ఆ భయంకరమైన పాపం? ఈ రెండు ప్రశ్నలకి ఆన్సర్ చెప్పి నేను వెళ్ళిపోతాను అంతే. స్తోత్రం చెల్లిద్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో చోటన దేవుడు అంటాడు కదా, ఇశ్రాయేలును చూసి అమ్మ అవసరంలా, ఇశ్రాయేలును చూసి మీలో ఉన్నటువంటి ఆ పాపపు క్రియను బట్టి నేను చాటుగా ఉండి ఏడుస్తున్నాను అంటాడు. చాలా మాట హృదయాన్ని కదిలించేటట్లు ఉంటుంది ఇర్మియా గ్రంథం చదివినప్పుడు. మీలో ఉన్నటువంటి ఆ పాపపు క్రియను బట్టి నేను చాటుగా ఉండి ఏడుస్తున్నాను అంటాడు. ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలామంది అనుకునేటువంటి ప్రప్రదమైన మాట ఏంటంటే, నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నా కదా, నేను ఎక్కడ ఏం పాపం చేశాను, నేను విగ్రహారాధన జోలికి వెళ్ళలేదు కదా, లేకపోతే ఇంకొక వ్యభిచారం జోలికి వెళ్ళలేదు కదా, నా చుట్టూ ఉన్న వారికంటే నేను పదిలంగానే మంచిగానే బ్రతుకుతున్నాను కదా, ఎందుకు ఈ శ్రమలు అనేది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు క్రైస్తవుల యొక్క జీవితంలో. కానీ ఇర్మియా గ్రంథంలో ఆ మాటను చదివినప్పుడు కానీ, సామెతల గ్రంథంలో ప్రభువు బయలుపరిచినటువంటి విషయాలు చదివినప్పుడు కానీ, బైబిల్ చరిత్ర మొత్తాన్ని కూడా ఒక్కసారి ధ్యానిస్తే మన జీవితాల్లో ఏ పాపం మనం చేయకపోయినా కానీ అన్ని పాపముల కంటే భయంకరంగా ఈరోజు క్రైస్తవులను వెంటాడుతున్నటువంటి పాపమే ప్రభువు చాటుగా చూసి ఏడ్చేటువంటి ఆ పాపం. అదేదో కాదు, గర్వం. ఇశ్రాయేలులారా, మీ గర్వపు విధానాలను, ఆ పాపమును చూసి నేను చాటుగా ఏడుస్తున్నాను అంటాడు. మీరు అనవచ్చు, అయ్యా ఈ వ్యభిచారం కంటే గర్వం పెద్దగా పెద్ద పాపమేం కాదు కదా, దొంగతనం కంటే గర్వం అనేది పెద్ద పాపమేం కాదు కదా. గర్వం అంటే ఎవరికైనా కానీ ఉంటుంది. మరి వ్యభిచారము కంటే ఘోరమైంది, లేకపోతే దొంగతనం కంటే ఘోరమైంది అని ఎందుకు మాట్లాడుకున్నావు అంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు వివరించినటువంటి మాటను బట్టి, ఆయన ఇచ్చినటువంటి శిక్షను బట్టి, లేకపోతే ఆయన చేసినటువంటి ఆ తీర్పును బట్టి గర్వం ఎంత భయంకరమైనటువంటి పాపమో అర్థమవుతుంది. యెషయా గ్రంథంలో ఒక చక్కని యొక్క మాట అంటాడు కదా, కుమ్మరిని చూసి కుండతనం చూసి అతిశయించునా అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, కుమ్మరోడు కుండ చేస్తున్నప్పుడు చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఆ కుమ్మరి వాడిని చూసి, నేను చూసేవా ఎంత అందంగా ఉన్నానో, నేను చూసేవా ఎంత చక్కగా ఉన్నానో అని బిల్డప్ ఇస్తే ఎట్లా ఉంటుంది? ఈ మైక్ని నేను ఇట్లా స్ట్రైట్గా పట్టుకున్నాను అబ్బా. ఎలా పట్టుకున్నాను?
ఈ మైకులు వేసి మాట్లాడుతుంది కదా, పాస్టర్ గారిని చైన్ చూసావా ఎలా బెండ్ చేసి పెట్టానో నా కింద, నేను చూసావా ఎంత స్ట్రైట్గా ఉన్నానో అంటే ఎలా ఉంటుంది? మండిద్ది. ఎవరికి? మీకు కాదు, పాస్టర్ గారికి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మైక్ తీసి పక్కన పడేస్తాడు. నిన్ను పట్టుకుంది నేను, నిన్ను పైకి లేపింది నేను. పట్టుకుని పైకి లేపిన తర్వాత నేను చెప్పినట్టు మాట వినాలి. కానీ నేను స్ట్రైట్గా ఉన్నాను, చక్కగా ఉన్నానంటే నిన్ను తీసి పక్కన పడేస్తాను అంటాడు. యెషయా గ్రంథంలో అదే మాట్లాడతాడు. కుండను తయారు చేసిన వాడు కుమ్మరి అయినప్పుడు కుమ్మరి వలన నేను ఎలా ఉన్నానని కుండ చెప్పాలి. కానీ నేను అలా ఉన్నాను, ఎలా ఉన్నాను, నేను ఆ విధంగా ఉన్నాను, అందంగా ఉన్నాను, నీట్గా ఉన్నానని ఆ కుమ్మరి వాడి మీదే ఆ కుండ కానీ హెచ్చించుకునేటువంటి విధానం ఉందంటే నాకు తెలిసినంత వరకు కుండను తీసి నేలకేసి కొడతాడు. గర్వానికి అంత పవర్ ఉంటుంది. అందుకే ఇది భయంకరమైనటువంటి పాపం. అందుకని సామెతల గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు కదా, ఇప్పుడు చదవండి. 15వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుకుందాం. గర్విష్ఠుల యొక్క ఇల్లు యెహోవా పెరికివేయును. ప్రైజ్ ద లార్డ్. మనిషి యొక్క జీవితంలో తాను చేసినటువంటి పాపములను బట్టి తన ఇంటిని సర్వనాశనం చేస్తానన్నటువంటి పదం ఏదైనా ఉందంటే ఇక్కడే ఉంటుంది. వ్యభిచారము గురించి దేవుడు అలానే నేను వ్యభిచారం గొప్ప, అబద్ధం గొప్ప, దొంగతనం గొప్ప, డ్రగ్ తీసుకోవటం గొప్ప, మందు తాగటం గొప్ప, ఇలాంటివి మాట్లాడతల్లా నేను. మనము ఊహించినటువంటి ఒక భయంకరమైనటువంటి పాపం ఏదైనా ఉందంటే అది గర్వమే. దాన్ని మించిన పాపం లేదు. కానీ మనం ఊహించం. ఏముంది, ఇది ఊరినే అనుకున్న అంతే అంటాం, సమర్థిస్తాం. ఇక్కడ బైబిల్లో ఒక మాట అంటాడు కదా, గర్విష్ఠుల యొక్క ఇల్లు పెరికి వేస్తాను. పెరికి వేయటం వేరు, పడగొట్టడం వేరు. బైబిల్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈవెన్ మన నోట నుంచి వచ్చేటువంటి, మన ఆలోచనల ద్వారా వచ్చేటువంటిది మనం చూపించాలని ప్రయత్నించేటువంటి ఇంత గర్వాన్నైనా ప్రభువు సహించడు, సహించడు. అందుకని బైబిల్లో ఇంకొక మాట అంటాడు కదా, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అంటాడు. అంటే ఏంటంటే, ఒక మనిషి వృద్ధికి పతనానికి గర్వమే పునాది, లేదు తగ్గింపే పునాది. ఇంకేది కూడా ఉండదు. ఒక మనిషి వృద్ధి చెందాలంటే, మేలుకరంగా వెళ్ళాలంటే, ఆశీర్వదించబడాలంటే, ఎదగాలంటే, స్థిరపడాలంటే తనకున్నటువంటిది ఏదైతే ఉందో దానిలో మరింత తగ్గి, అనగా తనను తాను తగ్గించుకునేటువంటి యాటిట్యూడ్ మనిషి అలవర్చుకుంటే ఎదుగుదలకు అదే మెట్టబ్బా. లేని దాన్ని, కాని దాన్ని కూడా ఏదో నేను సంథింగ్ అనుకుని, లేనిపోని వాటిని మరీ కూడా పూసుకుని, మనిషి ఎప్పుడైతే తనలో తాను గర్వించేటువంటి లేకపోతే గొప్ప చెప్పుకునేటువంటి తత్వాన్ని ఏర్పరచుకుంటాడో అక్కడే వాడు నశించిపోతాడు. ఇప్పుడు నేను చెబుతున్నాను ఏనండి, పాపం ప్రారంభమైంది ఏదేని తోటలో కాదబ్బా. పాపము ప్రారంభమైంది పరలోక రాజ్యంలో. అసలు సాతానుగాడు ఎట్టా పుట్టాడు? ఒక శ్రేష్టమైనటువంటి దూత కదా, ఒక మేలైనటువంటి దూత కదా. దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక ప్రధాన దూత అపవాది ఈరోజు
సాతాన్ అంటున్నాం, దెయ్యం అంటున్నాం, రకరకాలైనటువంటి విధానాలు. అసలు అది పుట్టుకొచ్చిందే దీని ద్వారా. పాపం పుట్టింది ఎప్పుడు అనుకోబాకండి. ఏదైనా తోటలో పాపం పుట్టింది, ఏదైనా తోటలో కాదబ్బా, పుట్టిందే పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో ఒక ద బెస్ట్ పొజిషన్ ఇచ్చాడు అపవాదికి, అంటే ప్రధాన దూతగా ఇచ్చాడు. దాన్నే వేకువ చుక్క అని కూడా అంటాడు బైబిల్ గ్రంథములో. ఈ ప్రధాన దూతగా ఉన్నటువంటి ఈ యొక్క దూత పరిశుద్ధమైందే, ఏమాత్రం అపవిత్రత లేనిది. నో సిన్, అసలు సిన్ అనే పదానికి అర్థం లేదు అక్కడ. చీకటి అనేటువంటి, డార్క్నెస్ అనేటువంటి పదానికి అర్థం లేదు. అంతా కూడా ఇంకా భూమి మీద అసలు ఎక్కడ చూసినా కానీ పాపం అనేటువంటి విధానాలే కానీ, ఏడుపే కానీ ఏది లేదు అసలు. అటువంటి ప్రశస్తమైనటువంటి రోజుల్లో దేవుడు ఒక మంచి అధికారాన్ని ఇచ్చి, ఆధిపత్యాన్ని ఇచ్చి కూర్చోబెడితే అదేమనుకుంటుంది తెలుసా? దేవుడి కంటే నేనేమో తక్కువదాన్ని, ఆయన చేయాల్సినటువంటి పనులు పోలని నేను చేసేస్తున్నాగా, ఆయనకంటే ఇంచి ఎక్కువే కానీ తక్కువ కాదు, నాకు సైన్యం ఉందని కొందరు దూతలను పోగేసుకుని గర్వించి దేవుణ్ణి ఎదురాడటానికి ప్రయత్నిస్తుంది. దాని గర్వమే పాపం. ఆ పాపం అక్కడి నుంచి పడగొట్టబడి, అర్థమవుతుందా నా భాష? గర్వముతో ప్రారంభమయ్యి నానా విధమైనటువంటి పాపాలతో ప్రపంచాన్నంతా, విశ్వాన్నంతా వెళ్తుంది. అంత భయంకరమైన పాపం గర్వం. నేను ఒక విషయం చెబుతున్నాను, బైబిల్లో ఉన్నటువంటి భక్తుల యొక్క చరిత్ర ఏదైనా చూడండి మీరు. ఒక పాపానికి అంటే, ఒక విచారానికి, ఒక దొంగతనానికి వచ్చిన పనిష్మెంట్ కంటే గర్వానికి బేభత్సంగా ఉంటుంది పనిష్మెంట్. నేను అన్నానని కాదు, బైబిల్ స్టడీ చేస్తే మనకు అర్థమైంది. అంటే దయచేసి పొరపాటును కూడా ఇలా అనుకోబాకండి. అబద్ధం ఆడవచ్చు, దొంగతనం చేయొచ్చు, ఏం పర్లేదు. గర్వమే మహాపాపం అంటే గర్విష్ఠులు ఎక్కువైపోయారు కదా, మనం ఇదో రకం పాపం బాగానే ఉంటుందిలే అనుకోబాకండి. ఆ చెప్పేటువంటి భాషకి అర్థం ఏంటంటే, చాలా తేలికగా చేసుకునేటువంటి గర్వము అనేటువంటి ఈ పదము మనుషుల యొక్క జీవితాల్లో నాశనంలోనికి నడిపించేస్తుంది. పరలోక రాజ్యం నుంచి పడవేయబడిన తర్వాత, మనుషుడు సృష్టించబడిన తర్వాత అక్కడికి వచ్చింది అది సెకండ్ రూపం. ఆజ్ఞాతిక్రమమే పాపమని అక్కడ వచ్చింది. మరలా మనుషుల యొక్క జీవితంలో గర్వం కనిపిస్తుంది. బైబిల్ గ్రంథం మనం చదువుకుంటూ వస్తే గరాణా ఎక్కడ కనిపిస్తుంది అంటే, బాబోయిలు గోపురం కట్టేటప్పుడు కనిపిస్తుంది. వరదొచ్చేసి అందరూ కూడా నాశనం అయిపోతే, అందరూ కూడా చచ్చిపోతే, నోవాహు కుమారులు మాత్రమే బ్రతుకుతారు, వాడలో వెళ్తూ ఉంటారు. అరారాతు పర్వతం మీద వాడాగిద్ది, సరే కిందకి దిగుతారు, జనం ఇంకా విస్తరిస్తారు. నోవాహు కుమారులు, వారి ద్వారా జనం విస్తరించి, మా తాతగారు నోవాహు గారి కాలంలో వరద వచ్చిందంట, మొత్తం అంతా కొట్టుకుపోయారంట. జనం అప్పుడు బాగా ఉండేవాళ్ళంట. కాబట్టి మనం ఎట్టయినా కానీ సావకూడదు, ఇక వరద వచ్చినా కానీ అని ఒక పెద్ద గోపురం కడటానికి ప్రయత్నం చేశారు. బైబిల్ చదువుకోండి. పెద్ద గోపురం కడుతూ వాళ్ళు అంటారు కదా, మనం ఇక్కడి నుంచి కదలొద్దు. ఒకటి, ఈ బాబేలు గోపురం గురించి నేను వివరించినప్పుడు చాలాసార్లు వివరించాను, కానీ మీకు చెప్పలా, చాలా చోట్ల నేను చెప్పాను. ఒకటి, దైవ చిత్తానికి విరుద్ధం అది. ఎందుకు దేవుడు దాన్ని చెల్లాచెదురు చేశాడనేది. రెండో ఉన్నటువంటి లోపం ఏంటంటే, ఉన్నటువంటి విధానం ఏంటంటే, వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే, ఆకాశాన్ని అంటే వరకు కడదాం అనుకున్నారు. దేవుణ్ణి అంటే వరకు కట్టుకుంటూ వెళ్ళిపోదాం. మనల్ని అక్కడ దేన్ని సూచనగా మాట్లాడిద్దంటే, అహమ్ముకు సూచనగా మాట్లాడేది, గర్వానికి. అందుకే దేవుడు కోపం వస్తుంది. మీరు చదివారో లేదో బాబేలు గోపురం గురించి, ఆదికాండంలో కనిపిస్తుంది. దేవుడికి కోపం వచ్చి భూమి మీదకి వచ్చి మనుషులు ఏం చేస్తున్నారని చూస్తే, ఒకడు కట్టుకున్నారే, మనం ఎక్కాలరా, ఇంకా ఎక్కాలరా, బాగా కట్టాంరా, ఇంకా కట్టేసేయాలరా, ఎరకొట్టేయాలని కబుర్లు చెబుతుంటే దేవుడు కోపం వచ్చి అంటే అలా భాషలను తారుమారు చేశాడంట. ప్రపంచానికి పాపం అనేది అసలు వెడలిందే, సాతానుగాడు అనేది వచ్చిందే పరలోక రాజ్యంలో ఆ పాపము ద్వారా, గర్వం ద్వారా.
మెయిన్ పాయింట్లన్నీ ఈ గర్వం ద్వారా జరుగుతాయండి, ఇంకెక్కడ జరగవు. మీరు చూసుకోండి కావాలంటే. రెండవది ఏంటో తెలుసా? భాషలు మారిపోయినాయి, చూసారా? ఇక్కడే మారినాయి. మనకు అనిపిస్తుంది పక్క స్టేట్కి వెళ్ళినప్పుడు అన్ని భాషలు ఒకలాగానే ఉంటే బాగుండు. వీళ్ళంటే అరవ భాష మాట్లాడతారు, మాకు అర్థమయ్యే సావట్లేదు. ఎవరు కాళ్ళని అనుకునేది అదే. ఆ స్టేట్ వాడు మన దగ్గరికి వచ్చినా కానీ ఈ మంది ఏంటి అరవ భాష, ఆడు అరవ భాష అంటాడు, ఇంకోటి అంటాడు, ఆడి భాషలో ఆడు అనుకుంటాడు కదా. ఈ భాష ఏంటి, ఈ లోకం ఏంటి, ఎవడి భాష ఆడికి బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే బాబేలు గోపురం కడుతున్నారు, ఇటుకిచ్చేవాడు ఇటుకిస్తున్నాడు, సిమెంట్ ఇచ్చేవాడు సిమెంట్ ఇస్తున్నాడు, చక్కగా కట్టుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడున్న కీలు మట్టి ఇచ్చేవాడు కీలు మట్టి ఇస్తున్నాడు, కట్టుకుంటూ వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళిన తర్వాత ఆడి కీలు మట్టి అడుగుతున్నాడు, వీడికి అర్థం కావట్లా. ఇది భాష మారిపోయింది. వీడి తీసుకెళ్ళి ఇటుకి రాగిస్తున్నాడు. మరి నేను అడిగేది కీలు మట్టరా అంటే ఆడి భాష వీడికి అర్థం కావట్లా, వీడి భాష ఆడికి అర్థం కావట్లా. పని ఎక్కడ సాగిద్దబ్బా? ఇలా భాషలు సడన్గా ఎప్పుడైతే మారిపోవటం మొదలుపెట్టినాయో ఇంకా ఒకరికొకరికి సంబంధాలు పొసగక అక్కడి నుంచి విడిపోయారు. జనాలు వివిధ ప్రాంతాలకి విడగొట్టింది, భాషల్ని చీల్చింది గర్వమే. సరే, ఇది ఇలా పెట్టండి. బైబిల్ గ్రంథంలో ఒక చోటను మనకు ఒక భక్తుడు కనిపిస్తూ ఉంటాడు. దావీదు మనందరికీ తెలుసు. దావీదు ఒక రోజున పాపం చేస్తాడు. ఎవరితో పాపం చేస్తారంటే బెత్సబాతో పాపం చేస్తాడు. మనకు ఆ స్టోరీ అంతా తెలిసిద్ది. యుద్ధంలో ఉండాల్సినాడు, మేడ మీదకి వెళ్ళాడు, బెత్సబాను చూశాడు, పాపం చేశాడు. ఇది వ్యభిచారపు క్రియ లేకపోతే జారత్వం కింద సమానం. జారత్వము వ్యభిచారపు క్రియ చేసినప్పుడు దావీదుని దేవుడు పనిష్మెంట్ ఇచ్చింది ఎంతంటే, ఒక వ్యక్తి చచ్చిపోయాడు, తన బిడ్డ చచ్చిపోయాడు, తన జీవితంలో కొన్ని శ్రమలు ఎదురైంది, చావులు చూడలేదు కానీ తన యాత్రలో కొడుకు తిరగబడటము, ఇలాంటి విధానాలు కొన్ని ఎదురు చూశాడు. ఏది? ఒక్క పాపం వలన తన బిడ్డ దూరం అయిపోయింది, చచ్చిపోయింది. ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, ప్రయోజనం లేదు, నువ్వు పాపం చేసావు కాబట్టి దాని పనిష్మెంట్ ఇచ్చేసాను రబ్బాయి అన్నాడు. తర్వాత నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటో కూడా దేవుడు చెప్పేశాడు, అయిపోయింది. ఇది ఇలా ఉంటే ఒక రోజున దావీదు దినవృత్తాంతాల గ్రంథంలో కనిపిస్తుంది కదా, దావీదు తన మనసులో తాను నా జనాంగాన్ని లెక్కెట్టుకోవాలనుకుంటాడు. ఏమనుకుంటాడు? లెక్క పెట్టాలనుకుంటాడు. అప్పుడు పక్కనున్నటువంటి సైన్యాధిపతి అంటాడు కదా, అయ్యా మన బలం దేవుడు, మన అండ మన కొండ అంతా కూడా దేవుడు, నువ్వు ఎప్పుడు దేవుడి మీద డిపెండ్ అయ్యేవాడు, ఈ లెక్కలు ఎందుకు అయ్యా నీకు అంటాడు. కానీ ఆయన ఏంటో తన మనసు అక్కడ ఉంటుంది కదా. దినవృత్తాంతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సమూయేలు గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది. కానీ ఏదైనా అపవాది తన మనస్సును ప్రేరేపించడం వలన అని ఉంటుంది. తనలో తాను నాకున్న బలమేంటో చూసుకోవాలి. నేను అనుకుంటా ఇక్కడ ఉన్నప్పుడు అందులో తప్పేముంది, తనకున్న బలం ఏంటో తను చూసుకోవాలనుకున్నాడు, అంతే కదా. ఎంత విచిత్రం ఏముంది, మన దగ్గర ఒక ₹1,00,000 ఉందనుకోండి. ₹1,00,000 మనం ఎప్పుడు పెద్దగా చూసిన అలవాటు లేదు. ఊరిని ఎగ్జాంపుల్గా చూస్తున్నా, ₹1,00,000 పెద్ద లెక్క కాదులే, ₹1,00,000 పెద్దగా మనం చూసిన అలవాటు లేదు. మనం ఏం చేస్తాం, ఈరోజు లెక్కెట్టినా మళ్ళీ ఓ 10 రోజులు, ఒక 4 రోజుల తర్వాత బీరువాలో సరిగ్గా ఉన్నాయా లేవా, క్షేమంగా ఉన్నాయా లేవా అని లెక్క పెట్టుకుంటాం. ఇది సర్వసాధారణంగా ఏదైనా మనం కలిగి ఉంటే మనకున్నటువంటి ఒక లక్షణం. మీరు ఎప్పుడైనా చూసారా, మన జీవితంలో ఏదైనా ఒక ఆస్తి అయినా లేకపోతే ఏదైనా కానీ కొంచెం ఎక్కువగా కలిగి ఉంటే, లేకపోతే అది కలిగి ఉంటే దాన్ని మరలా పరిశీలించుకుంటాం. పెద్ద తప్పే ఉంది అనిపిస్తుంది. ఎప్పుడైతే దావీదు ఎప్పుడు కూడా మంచిదయ్యా, దేవుడు నా కొండ, నా దుర్గము, నాకు సర్వస్వము, నాకు అన్నీ కూడా దేవుడే అనేటువంటి ఆ యొక్క దావీదు యొక్క విధానంలో ఎప్పుడైతే గర్వం వచ్చిందో, చెప్తున్నాను వినండి, బెత్సబాతో పాపం చేస్తే చనిపోయినటువంటి వాడు ఒక్కడే కొడుకు. కానీ గర్వం అనే పాపం మనసులోకి వస్తే ఆ రోజు చచ్చిపోయిన వారు ఇంచుమించు 1000 మంది. డిఫరెంట్ లేదా? ఇక్కడ పోయింది ఒక ప్రయాణమే, కొన్ని శ్రమలు ఎదురైంది. బైబిల్ చదువుకోండి, 1000 మంది చచ్చిపోయారు.
దేవుని దూత ఖడ్గమిచ్చుకుని ఊచకోత కోయటం మొదలుపెట్టింది. అంత భయంకరమైందబ్బా గర్వం. మనం ఊరిని ఏం చేస్తామంటే నోటి తనేస్తాం. గర్వం అంటే నేను చెబుతున్నాను, చాలామందిలో రకరకాలైనటువంటి గర్వాలు ఉంటాయి. కొందరు నోటి మాట ద్వారా ఇప్పుడు దేవుడు వారికి వారు పొగుడుకుంటూ ఉంటారు. ఇది నా వల్లే జరిగింది, నేనే చేశాను, ఇది నాదే, నా వల్లనే ఈ కార్యము జరిగింది అనేటువంటి అహాలు గుండెల్లో ఉంటాయి. నేను చెబుతున్నాను వినండి, నీ జీవితంలో నీవు ఇంత శ్వాస నువ్వు పీల్చుకుంటున్నావన్నా నీ వలన కాదు, అది దేవుని యొక్క కృపను బట్టే. ఇది గ్రహించగలగాలి. ఈ మైక్ ఇలా నిలబడి పనిచేస్తుందంటే దీన్ని పట్టుకున్నా నేను, దీన్ని బిగించారు బిడ్డలు. పక్కన ఉన్నటువంటి వారి యొక్క పని. కానీ ఈ మైక్ నేను బాగా స్ట్రైట్గా ఉన్నాను, పాస్టర్ గారు చేయను వంకర చేసేసానంటే పాస్టర్ గారు దీన్ని పట్టుకున్నాడు కానీ ఇది వంకర చేయలేదబ్బా. మన అతిశయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఏదైనా ఇంత సాధిస్తే చాలు, ఇంత ఏదైనా కానీ ఒక ఉద్యోగం సాధించామనుకో, నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నువ్వు కాదు కష్టపడింది. ఈరోజు 4 మెతుకులు నీ నోట్లోకి వెళ్తున్నాయి అంటే దేవుడిచ్చినటువంటి కృపది. ఈరోజు క్షేమముగా నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుడిచ్చినటువంటి కృప. ఈరోజు నీకున్నటువంటి అధికారము కానీ నేను నలుగురు గుర్తిస్తున్నారంటే, లేకపోతే నీకున్నటువంటి స్థితి కానీ ఈరోజు ఈ విధంగా మనశ్శాంతిగా నువ్వు జీవిస్తున్నావంటే ఆ కొద్ది జీవితమైన నీకు అనుగ్రహించబడిందంటే దేవుని కృపే. మనుషులు రకరకాలైనటువంటి వారు ఉన్నారు. ఈరోజు అందాన్ని చూసి కొందరు గర్విస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అందం? పుట్టుకలోనే అందం తెచ్చేసుకున్నాము మనం. అట్టా కానీ తెచ్చుకునే అవకాశం ఉంటే అందరూ కూడా ఎర్రగా బుర్రగా 6 అడుగులుండి 6 ప్యాక్ ఉండి ఇట్టా ఉండాలి అట్టా ఉండాలి ముందే రాసేసుకునేవాళ్ళు పాపం. కదా అవునా కాదా? నేను అలా ఉండాలి ఇలా ఉండాలని ముందే పుట్టుకలోనే రాసేసుకునేవాళ్ళు. దేవుడు అనుగ్రహించిందబ్బా నీకు. దేవుడిచ్చినటువంటి విధానం. కొందరు అందాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. దేవుడు అది నీకు ఇచ్చాడు, స్తోత్రం చెల్లించు. కులాన్ని బట్టి గర్వించేటువంటి మనుషులు లేక మానల లోకంలో. నా కులం అది, నా ఇది, నేను అక్కడి నుంచి వచ్చాను. ఈరోజు చాలామంది సాక్ష్యాలు ఉంటాను, సేవకులు సైతము విశ్వాసులు సైతము, నేను ఆ కులం ఇది, అదేదో పెద్ద గొప్ప ఘనకార్యంలాగా. కులాన్ని బట్టి, ఉన్నటువంటి విధానాలను బట్టి, జాతులను బట్టి గర్వించేటువంటి మనుషులు ఉన్నారు. నేను మాట్లాడేది ఏంటంటే, ఈ లోకంలో నువ్వు అతిశయించడానికి ఏముంది అసలు నువ్వు ఒక్కసారి ఆలోచించు. నీవు కులం అని గర్విస్తున్నటువంటి స్థితి ఉంటే అసలు నువ్వు పుట్టేటువంటి పుట్టుక ఎక్కడ పుడతావో పుట్టక ముందు నీకు తెలవదు. దేవుడు ఇచ్చినటువంటి కృపది. లేదు ధనాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే, మనిషి యొక్క చేతిలో ఈరోజు ధనం ఉంటుంది, రేపు అది కనుమరుగవుతుంది. అది మన చేతుల్లో లేదు కదా. లేదా బలమా, మన ఆయుష్ ఎంత, మన జీవిత యాత్ర ఎంత. మొన్న ఈ మధ్య ఒక అతను అంటాడు కదా, ఒక యవనస్తుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అన్నా మా ఇల్లు నాశనమైనటువంటి పరిస్థితిలోకి వచ్చిందంటే కారణం మా నాన్నేనన్నా అంటాడు. ఇదే సాక్ష్యం చెబుతున్నాడు. నేను వెళ్ళినప్పుడు తన రిక్వెస్ట్, ఎందుకయ్యా మీ నాన్న ఎందుకు అట్ట అంటావంటే, అన్న ఈ ప్రాంతంలో చాలా ధనం ఉన్నటువంటి వాళ్ళం, ఆస్తి ఉన్నటువంటి వాళ్ళం. మా నాన్న కాస్త కాంట్రాక్ట్ వర్కులు చేసి అవి చేసి డబ్బు సంపాదించాడు. కానీ మా నాన్న ఎంత గర్విస్టో తెలుసన్నా? డబ్బా కొట్టే మాటలు ఎన్ని ఉంటాయో తెలుసన్నా? పావులా పని సంపాదిస్తే రూపాయి కౌరులు చెప్పేవాడు. మా నాన్న గర్విస్తే అంటాకి ఒక ఎగ్జాంపుల్ చెబుతానన్నా. మా ఇంటికి పాలు పోస్తాకి వ్యక్తి వచ్చేవాడు, పాలు పోయటానికి. ఇది నేను చక్కగా క్లారిటీగా నేను వివరించే విషయాన్ని జాగ్రత్తగా విన్నా. పాలు పోయటానికి ఒక వ్యక్తి వస్తే ఒకరోజు డబ్బా పోసేవాడు, అయ్యా మీ ఫోటో కావాలన్నాడా అంట. ఎరా నా ఫోటో ఎందుకురా నీకు, నువ్వెక్కడా నేను ఎక్కడ అన్నాడు. కాదయ్యా మా పక్కన పెట్టుకుంటా ఊరు, నేను నీ ఫోటో అని ఫోటో తీసుకున్నాడంట. ఫోటో దిగి వెళ్ళి ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని నేను ఈయనకి పాలు పోస్తున్నానని పెట్టుకున్నాడు, అక్కడ పెట్టుకున్నాడంట. ఈయన ఒకరోజు ఆ పాలు పోసేవాడు ఇంటికి వెళ్ళాడు అనుకోకుండా. వెళ్తే ఆ ఫోటో చూశాడు, ఒరే నీ పక్కన నా పక్కన నీ ఫోటోనా, ఇది నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టావా, ఏంట్రా ఇదనని ఫోటో తీసి ఇసిరి కొట్టాడంట. అంత గరానా ఓడిడు. అంత గర్విష్టి.
అంత విధానం ఏదైనా కానీ డప్పా కౌరులు తప్ప ఏమీ ఉండదు, అంతా కూడా విపరీతమైన కౌరులు. కాలం అంతా ఒక చేతిలో ఉండదండి. మన గర్వం మనం అంటది కదా, నాశనానికి ముందు గర్వం నడిచింది. కాలం చక్కగా నడుస్తూనే ఉంది, కాలం ఎదరికెళ్తూనే ఉంది. ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళ యొక్క పరిస్థితి, ఏ పాలవాడు ఫోటో పెట్టుకున్నాడని వాడి మీద కోప్పడి ఫోటో పగలగొట్టాడో ఆ పాలవాడే వీళ్ళ ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆస్తులన్నీ పోగొట్టుకుంది. వాడి దగ్గరే డబ్బులు తీసుకుని ఇల్లుకి చివరికి చెల్లించలేక ఆ ఇల్లు కూడా అతనికి అప్పచెప్పేసేటువంటి పరిస్థితి. ఇంకెంత భయంకరమైనటువంటి దుస్థితో తెలుసా? ఆ గర్విష్ఠైనటువంటి వ్యక్తి మరణించినప్పుడు తన డెడ్ బాడీని కూడా తీసుకెళ్తాకి డబ్బు లేక కుటుంబాలు వీధిని పడినటువంటి సంఘటన అండి వాళ్ళ సంఘటన. డెడ్ బాడీ తీసుకెళ్తా కూడా అట్లీస్ట్ అయ్యేటువంటి ఆ 4-5 వేలు లేక. అప్పుడు అంటున్నాడు మా నాన్నే మేము వీధిని పడతా కారణం. ఈరోజు మనకి ఎంత డప్పా కౌరులండి, తగ్గించుకుని ఉండే స్వభావం ఎక్కడన్నా ఉందా? ఏం పర్లా, నువ్వు అనుకోవచ్చు నేను చెప్పే కౌరులు బట్టి నలుగురు నన్ను గొప్పగా ఎంచుతారు. అవసరం లేదండి. మనకు ఒక 50,000 రూపాయలు వస్తే 25,000 శాలరీ వచ్చేవాళ్ళలాగా బ్రతికితే చాలు. 1,00,000 రూపాయలు వస్తే 50,000 వచ్చేవాళ్ళలాగా బ్రతికితే చాలు. నీకున్న దాంట్లోనే తగ్గించుకుని చక్కగా మంచి మనసుతో నువ్వు ముందుకెళ్తే చాలు. నీవేదో గొప్ప చూపించుకున్న దానివల్ల వచ్చేటువంటి ఆ గౌరవము, ఆ విధానం నీకు నిలబడదు. గొప్ప చూపించుకోవడానికి లేకపోతే గొప్పల విధానాలు ఇచ్చేయడానికి ఎంతమంది గొప్పలు పలికేవాళ్ళు లేరు. ఊరినే ఒక విషయం నేను అడుగుతున్నాను. నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. బబులోను సామ్రాజ్యానికి అధిపతి ఆయన. నేను చెబుతున్నాను, బబులోను సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆ నెబుకద్నెజరు ఏ యొక్క వ్యభిచారం చేస్తున్నాడా, ఏ దొంగతనం చేయలే కానీ ఏ విషయంలో తొలగిపోయి ఉండడా? తొలగిపోయి ఉంటాడు. అన్యజనుడే, దేవుణ్ణి ఎరగనటువంటి వాడే. కానీ ఎప్పుడైతే తన మనసులో తాను నేనే ఇదంతా సాధించాననేటువంటి ఆ అహం వచ్చిందో, రాజుగా సింహాసనం మీద ఉన్న వాడిని తీసుకొచ్చి గడ్డి మేసేటట్లు చేశాడు, పశువులాగా. చరిత్ర మారిపోయిందంటే నెబుకద్నెజర్ 7 సంవత్సరాలు గడ్డి మేసాడు. చెబుతున్నాను వినండి, ఉన్నదానిలోనూ సంతృప్తిగా ఉంటూ ఎక్కడ కూడా గర్వించకుండా నిన్ను తగ్గించుకుంటూ నీ యాత్రను నువ్వు ముందుకు తీసుకెళ్తే కాలక్రమేణా నిన్ను ఎలా దేవుడు హెచ్చిస్తాడో అది మనుషులందరూ చూసి ఆశ్చర్యపోయేటువంటి స్థితి అయి ఉండాలి. అది నిజం. ఒక మాట వచ్చిందా, తగ్గించుకుని ఉండు. లేదు ఒక పరిస్థితుల్లో ఒక అవమానం కలిగిందా, తగ్గించుకుని ఉండు. మహాభయంకరమైందండి. దయచేసి నీ క్రైస్తవ యాత్రలో ఎక్కడ గర్వించవద్దు. దేవుడు నీకు కాస్త సమృద్ధి ఇచ్చిన ఇది దేవుని కృప బట్టే నేను బతుకుతున్నాను, దేవుని కృపను బట్టే ఇది నేను పొందుతున్నాను, దీన్ని నేను పొందుకుంటున్నాను. నేను ఒక విషయం చెప్పనా? ఉజ్జియా అనేటువంటి రాజు, వినండి నా మాట, ఆరోగ్యవంతుడు, ఏమాత్రం బలహీనత లేనివాడు, దేవుని యొక్క సేవకుని విషయంలో అక్కడ గర్విస్తాడు. చిన్న గర్వం. ఈ ధూపం నేను వేయలేనా, ఈ అర్పణ నేను చేయలేనా, వీళ్ళేనా చేసేదని ఘరానాగా ఒక పని చేయటం వల్ల రోగం లేనోడికి క్షణంలో రోగి అయిపోతాడండి, కుష్టి వచ్చేస్తుంది. రాజ్య సింహాసనం మీద ఉండాల్సినటువంటి ఈడ్చుకెళ్ళి ఊరు బయట పడేస్తారు. గర్వమే, ఇంకేం కాదు. అక్కడ చేసిన క్రియ ఏమీ ఉండదు. మిరియాము కృష్టితో బయట ఏడవడానికి కారణం ఏంటి? మోషే మీద గర్వంతో సనుక్కోవటమే కదా కారణం. ఒకసారి మీరు ఆలోచించండి. మిరియాము ఎంతమందికి తెలుసు? మోషే అక్కగారు సనుకుని అహరోను మిరియాము అక్కడ బయట ఏడవబడటానికి కారణం ఏంటి? ఒక వారం రోజుల పాటు అక్కడ నిలబడి దూషించబడటానికి కారణం ఏంటి? గర్వమే కదా. ప్రభు దేన్నైనా సహించగలడేమో కానీ గర్వించేటువంటి వారిని మాత్రం సహించడం. అందుకని అంటాడు, గర్విష్ఠుల యొక్క ఇల్లు పెరికి వేస్తానంట. స్థితిలో మార్చబడటానికి కారణం ఏంటో తెలుసా? గర్వమే. ఉజ్జియా హృదయాన్ని మార్చుకోడండి.
చివరికి అక్కడే ఆ ఊరు బయట అట్టాగే చేస్తాడు. కానీ హిజ్కియా చూడండి, తను స్థిరపడిన తర్వాత గర్విస్తాడు. దేవుని యొక్క సేవకుడు ఇలా హెచ్చరిస్తాడు. ప్రవక్త వచ్చి తెలియజేస్తాడు, హిజ్కియా నీ గర్వాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే జాగ్రత్త, నశించిపోతావు అంటవి. మోకాళ్ళలోంచి ప్రార్థన చేసి గర్వాన్ని విడిచిపెడతాడు. హిజ్కియాని ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడండి. నేను సేవకుడిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మీరు అనుకోవచ్చు నేను తురుము, నేను ఉరుము, ఇలాంటి డైలాగులు ఎక్కడన్నా వచ్చినాయేమో. చాలామంది అంటారు నేను తురుమండి, ఏం సమస్య లేదు. తునాతునకలు చేసేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు అంత అసహ్యం గర్వం అంటే. దయచేసి గర్విష్ఠుల్లాగా ఏ విషయంలోనూ ఉండొద్దు. తగ్గించుకుని ఉందాం. ప్రతి విషయములో సాధ్యమైనంత వరకు నీకున్న దానిలోనే సంతృప్తిగా నీ యాత్రను కొనసాగిస్తూ మేలుకరంగా ముందుకు వెళ్దాం. దేవుడు కృపామయుడు. తగ్గించుకున్న వారిని దేవుడు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. ప్రభువు మిమ్మల్ని అలా మలిచి ఆశీర్వదించి మేలులతో నింపునుగాక.